మీరు ఏదైతే డైరెక్షన్ మాకు ఇచ్చారో దాన్ని చాలా సిన్సియారిటీగా గ్రౌండ్ మీద కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఎంటైర్ రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుంది సార్. ఇప్పుడు తహసీల్దార్ గారు రైతులు రెడీ ఉన్నారా సార్? మీరు అనుమతి ఇస్తే కొంత రైతుల ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే భూములున్న ఆసాములు రైతన్నలు ఈ గడిచిన 22 రోజుల నుంచి మన ఈ బైతిపల్లి రెవెన్యూ గ్రామంలో సుమారు 6,000 పైచీలుగా ఎకరాలు సర్వే చేశారు కదా. ఈ సర్వే చేసే దాంట్లో మీకేదన్నా అనుమానాలున్నా, మీకేదన్నా ఇబ్బంది అనిపించినా, మీకు ఇతరత్ర ఏవైనా మీరు చెప్పాలనుకున్నది ఈ స్టేజిలో చెప్పగలిగితే మనం వాటిని కరెక్ట్ చేయడానికి మరింత మెరుగైన సేవలు మీకు అందించడానికి ఉపయోగపడుద్దనే ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ మంత్రిగా నేనే ఈ గ్రామానికి రావటం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. కానీ ఇప్పుడు దీన్ని మనకి రైతు ఉపయోగకరంగా సర్వే ఒకటి పైలట్ ప్రాజెక్టులో పెట్టి సర్వే ప్రారంభించారు. ఈ సర్వే పారదర్శకంగా జరుగుతుంది. ఇంతకుముందు కలెక్టర్ గారు సంగతి ఉన్నా, ఇంతకుముందు ఆదిలాబాద్ అక్కడ చేశారంట, అద్భుతంగా చేశారంట. 10,000 ఎకరం తీసుకోలేదు, ఇటువంటి ల్యాండ్ అంతా రికార్డ్ లేని ల్యాండ్ అయ్యి 10,000 ఎకరం చూపించారంట, చేశారంట. మీరు అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఇక్కడ మాకు మొదలెట్టారండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు సార్. మీరు మీ అంగి చూస్తుంటే కొద్దిగా నాకు, ఎందుకంటే మేము చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళండి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మీరు రైతు కుటుంబం రాకపోతే ఇంత అవగాహన ఉంటుందండి. ఎంత కలెక్టర్ చదివినా ఇంత అవగాహన ఉండదు సార్. మీరు ఇక చిన్నప్పటి నుంచి రైతు కుటుంబాలు మీరు ఉండబట్టే మీకు ఇంత అవగాహన సార్ రైతుల గురించి. కనుక ఈ ఊరు మాత్రం ఏ సమస్య లేకుండా మీరు తీర్చగలిగితే శ్రీనివాస్ రెడ్డి గారికి, మీకు, దయానంద్ గారికి, మీ అందరికీ రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. యాజ్ పర్ రికార్డ్స్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసుకొని చేస్తారని రికార్డు ఒప్పుకుంటావు కదా నువ్వు? యాజ్ పర్ రికార్డు ఒప్పుకుంటా. రైట్, రికార్డే ఫాలో కమ్మని చెప్పింది నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. పొజిషన్ లో వాళ్ళు ఉన్నారా, ఒట్టి కాగితమేనా? పొజిషన్ లో ఉన్నారు సార్. వ్యవసాయ భూమిలో డబల్ ఎంట్రీ ఎక్కింది సార్. అమ్ముకున్న సార్ 2 డబల్ ఎంట్రీ ఉంది సార్. దీన్ని సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పైలట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు చేశాం. పైలట్ గా కొన్ని గ్రామాలు చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేయాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ బేతిపల్లి అనే గ్రామం రెవెన్యూ గ్రామం నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాడిని. ఈ ప్రాంతంలో నాకు దగ్గర రక్త సంబంధక బంధువులు ఉన్నారు. నా వయసు వచ్చిన దగ్గర నుంచి 15-16 సంవత్సరాల ఏట నుంచి ఈ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఈ భూ సమస్యల గురించి అనేక పర్యాయాలు కథలుగా నేను ఎన్నమాట వాస్తవం, కళ్ళతో చూసిన మాట నిజం. దీన్ని తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రిగా దీని మీద నాకు తప్పకుండా ఒక ఫోకస్ ఏర్పడింది. స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ చూసి, సినన్న దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సర్వే చేసి ఈ 7 గ్రామ పంచాయతీల్లోని రైతన్నలకి ఈ భూమితో ఉన్న ఆత్మీయ బంధాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉందని వారి కోరిక మేరకు ప్రత్యక్షంగా ఇని చూసిన నాకు దీన్ని పరిష్కరించాలని ఫోకస్ పెట్టడం జరిగింది. పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి, రెవెన్యూ కలెక్టర్ గారికి, దయానంద్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మిగతా అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.